అలాగే మన ఇళ్లలో, మన చుట్టుపక్క దేవుడు ప్రేరేపణిస్తాడు. వారికి వాక్యం చెప్పు, రక్షణ బోధించు, సువార్త చెప్పు అని ప్రేరేపణిచ్చినప్పుడు నువ్వు చెప్పకపోతే నువ్వు కూడా ఆ దైవజనులాగే తప్పు చేసినట్టు అవుతుంది. ఎంత బాధపడ్డాడు. బాధపడితే ప్రాణం వస్తుందా? నరకానికి పోయి. ఇప్పుడు చుట్టూ చూశాడు, ఎవరూ లేరు అక్కడ. అక్కడ చూసినప్పుడు ఆ కుర్రాడు వేలాడుతూ ఉన్నాడు. అయ్యో, నరకానికి పోయాడే. మరి మనమేం చెయ్యాలి? మనమేం చెయ్యాలంటే మన చుట్టూ ఉన్న వారిని రక్షణలోనికి నడిపించాలి. నడిపించాలంటే మనం సమయం కాదు, అది కాదు, ఇది కాదని మనము రకరకాల ప్రయత్నాలు చేస్తాం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనములో, పగలున్నంత వరకు నన్ను పంపిన వాయిన క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. పగలున్నంత వరకు అంటే సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. సువార్త ప్రకటించుకోవడానికి మనకు అవకాశం ఉంది. రాబోయే కాలం ఏంటంటే సాతాను యొక్క కాలము, అంధకార శక్తులు కమ్ముకునే కాలము, చీకటి కమ్ముకున్న కాలము. అప్పుడు నువ్వు చెప్పాలన్న సువార్త చెప్పనే లేవు. ఇప్పుడే ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో చూస్తే నలుగురు ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తే పక్కనోళ్ళు ఇలా ప్రార్థన చేస్తున్నారంటే మత మార్పిడి చేస్తున్నారంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఛత్తీస్గఢ్, హర్యానా ఇలాంటి ప్రాంతాలు చీకటి కమ్ముకున్న ప్రాంతాలు. రేపొద్దున మన ప్రాంతము కూడా చీకటి కమ్ముకోక మానదు. ఎందుకంటే రాకడకే అది జరిగి తీరుతుంది. కాబట్టి సమయం ఉన్నంత వరకు నువ్వు దేవుని పని చేసి, నువ్వు పగలున్నంత కాలము దేవుని పని చేసి, అనగా దేవుని వెలుగున్నంత కాలం ఆయన పని చేసి, ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని యొక్క కోతను కొయ్యడానికి అత్యవసరతని గ్రహించగలగాలి. అత్యవసరతని గ్రహించుకోవాలి.